హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఆంధ్ర స్పెషల్ సొరచేప కర్రీ ఎలా చేయాలో చూసేద్దామండి. సొరచేపని ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ చేపకున్న రెక్కలు కట్ చేసేసుకోవాలి. తర్వాత వెనకాల తోక కట్ చేయాలి. సొరచేప కట్ చేసినప్పుడు కత్తిపీట చాలా హార్డ్ అయిపోతుందంట. వన్స్ ఈ చేప కట్ చేసిన తర్వాత ఏమైనా వెజిటేబుల్స్ కట్ చేయడానికి కూడా కత్తిపీట కట్ అవ్వదని అంటారు, అంత హార్డ్ అయిపోతుందంట. సో ఇలా వింగ్స్ కట్ చేసేసుకుని వెనకాల తోక కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత హెడ్ కూడా కట్ చేసేసుకుని, చూసారా ఎంత గట్టిగా అసలు తెగట్లేదు, ఎంత గట్టిగా కోస్తున్నారు. హెడ్ కట్ చేసేసుకుని లోపల ఉన్న వేస్ట్ అంతా తీసేసుకోవాలి. ఈ సొరచేపలో పెద్ద వేస్ట్ ఏమి ఉండదు. చూడండి, లోపల ఉన్నదాన్ని ఇలా తీస్తే వచ్చేస్తాయి. సొరచేప కర్రీ వేడివేడిగా కంటే ఆ నెక్స్ట్ డే తింటేనే బాగుంటుందంటండి. ఈ ఫిష్ని మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. ఫిషెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటిని ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలి. సొరచేపకి ఎక్కువ ఇసుకుంటుందండి, అందుకే 4 to 5 times వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ పీసెస్ని అన్నీ ఒక గిన్నెలో వేసి వాటర్ వేసి ఉడికించుకోవాలి. అవి ఎలా ఉడకాలంటే ఒక పీస్ తీసుకొని వాళ్ళ పైన లేయర్ ఇలా తీస్తే వచ్చేస్తుంది, అందాక ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత కొంచెం చల్లారేక పైన ఉన్న లేయర్ ఇలా హ్యాండ్తో తీసేస్తే ఇలా వచ్చేస్తుంది. ఈ లేయర్ తీసేసుకుని ఫిష్ పీసెస్ అన్నీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. లేయర్ తీసిన తర్వాత కూడా 2 to 3 times వాష్ చేసుకోవాలండి. అది మెయిన్, ఎందుకంటే చాలా ఇసుకుంటుంది సొరచేపకి, అందుకే ఎక్కువ వాష్ చేసుకోవాలి. చూడండి, మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్న పీసెస్ ఇవి. ఇది పక్కన బ్రౌన్ కలర్లో ఉన్నది గుండెకాయ అండి. సొరచేపకి గుండె ఉంటుంది కదా, ఆ పీసెస్ అవి. ఇప్పుడు పీసెస్ని ఒక గిన్నెలోకి స్మాష్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం సొరచేప ముక్కలన్నిటిని ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు 1 tablespoon పసుపు, 4 to 5 tablespoons కారం. ఈ సొరచేప కర్రీలో కారం ఎక్కువే పడుతుందండి. 4 to 5 tablespoons కారం, 3 tablespoons సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఉప్పు పసుపు కారం కలిసి ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 5 to 6 మీడియం సైజ్డ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి. అలాగే ఒక 6 to 7 పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి ఆనియన్స్ ఎక్కువే పడతాయండి సొరచేప కూరకి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం అన్నీ వేసి మిక్సీ పట్టిందండి. ఇది మొత్తం హోల్ గరం మసాలా. అదొక 3 tablespoons వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా. తర్వాత స్మాష్ చేసి పెట్టుకున్న సొరచేప మొత్తం వేసేసుకోవాలి. స్మాష్ చేసి పెట్టుకున్న ఫిష్ అంతా వేసేసుకుని ఈ ఫిష్ ఆనియన్స్ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఈ మసాలాలన్నీ ఆ ఫిష్కి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫిష్కి పట్టేలాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes అలాగే లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మసాలాలన్నీ ఫిష్ పీసెస్కి పడతాయి. 10 to 15 minutes తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. అప్పుడే కూర పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి పొడిలాడుతూ వస్తుంది. పొడిలాడుతూ వస్తేనే ఈ కూర బాగుంటుంది. ఆంధ్ర సైడ్ ఫేమస్ కర్రీ అండి ఇది సొరచేప. మై ఫేవరెట్ రెసిపీ కూడా. సొరచేపలో ఏది వేస్ట్ కదండి, అన్ని తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది సొరచేప కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఇష్టం నాకు ఈ సొరచేప కర్రీ అంటే. ఫిష్ నేను సరిగా పెద్దగా తినను, కానీ సొరచేప మాత్రం బాగా తింటాను. ఒకసారి సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఊరు వెళ్ళినప్పుడు 2 to 3 times అన్నా ఈ సొరచేప కర్రీ వండించుకొని మరీ తింటాను. నాకు అంత ఇష్టం సొరచేప అంటే. ఏ చేప అంత ఇష్టంగా తినను, కానీ సొరచేప మాత్రం బాగా తింటాను. మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఆంధ్ర స్పెషల్ డిషెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.